మీ అందరికీ తెలుసు అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యారు, బెయిల్ మీద ఇంటికి కూడా వచ్చారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు E96 ఎక్స్క్లూజివ్. నేను మీ అలంకృత. సో గైస్, అసలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న విధానంలో అంటే రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోవడమా, లేకపోతే ఆయనను గౌరవనీయులు అని పలకకపోవడం వల్ల అరెస్ట్ అయ్యాడా, లేదంటే సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో తోపులాటలో ఆవిడ చనిపోవడం వల్ల జరిగిందా అనేది ఇంకా ఎవరికి క్లారిటీ రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ ట్రోల్స్ వచ్చేస్తున్నాయి అల్లు అర్జున్ గారి మీద. ఇప్పుడు తెలిసిందా రేవంత్ రెడ్డి అంటే ఎవరు, అది ఇది, దానికి ముందు సక్సెస్ మీట్ లో మాట్లాడింది, తర్వాత ట్రోల్స్ బాగా మిక్సప్ చేసి అల్లు అర్జున్ గారిని అయితే బాగా ట్రోల్స్ లలో అయితే వాడుతున్నారు. బట్ అసలు ఈ అరెస్ట్ ఎందుకు జరిగిందని అనుకుంటున్నారా? బేసిక్ గా ఏం లేదండి, మీ అందరికీ తెలుసు December 5th పుష్ప 2 మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. సో అంటే బిఫోర్ డే ప్రీమియర్స్ అయితే పడతాయి ఖచ్చితంగా. సో మన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర సంధ్యా థియేటర్, అంటే చాలా థియేటర్సే ఉంటాయి అక్కడ, సంధ్యా థియేటర్ అనేది చాలా పెద్ద థియేటర్ కాబట్టి అక్కడ జనాలు కుప్పలుగా వస్తారు. పైగా అదొక సెంటిమెంట్ లాగా ఫీల్ అయిపోయి ప్రతి హీరో కూడా మూవీ రిలీజ్ అయిన నెక్స్ట్ డే కానీ లేదంటే ప్రీమియర్ కానీ ఎప్పుడైనా వెళ్ళి విజిట్ చేయడం అయితే జరుగుతుంది. సో అలాగే December 4th నైట్ నా ప్రీమియర్స్ కోసం అల్లు అర్జున్ గారు వాళ్ళ ఫ్యామిలీతో పాటు వెళ్ళారనమాట మూవీకి. సో అక్కడ జరిగిన తొక్కిసలాటలో అంటే ఒక బాబు ఒక పాప వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ వచ్చారు, మీ అందరికీ తెలుసు. సో ఆ తొక్కిసలాటలో ఆవిడ మరణించడం కూడా జరిగింది. ఎట్ ది సేమ్ టైం మీకు తెలుసో లేదో ఆ బాబు ఇంకా అంటే లైక్ కోమాలోనే ఉన్నాడు, ఇంకా బయటికి రాలేదు. అబ్బాయికి వాళ్ళ మదర్ చనిపోయిందని కూడా తెలియదు అనమాట. అండ్ ఒకవేళ వాళ్ళ మదర్ చనిపోయినందుకు అల్లు అర్జున్ గారి తరపు నుంచి 25 lakhs అయితే డొనేట్ చేశారు. అదంతా ఓకే, దట్స్ ఇట్, అదంతా అయిపోయింది, కుశలం అయిపోయింది అనుకున్నాము. కట్ చేస్తే రీసెంట్ గా అల్లు అర్జున్ గారిది పుష్ప ద రూల్ మూవీ సక్సెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. సో దాంట్లో ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అసలు బేసిక్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రోల్ చేసే వాళ్ళైనా లేదంటే కామెంట్స్ చేసే వాళ్ళైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియోని రివైండ్ చేసుకోనో, లేదంటే వీళ్ళు ఏంటంటే ఆ ట్రోలర్స్ కానీ ఇంకా ఎక్స్ట్రా వేరే కట్ చేసే వాళ్ళు కూడా ఆ బిట్ ఒకటే కట్ చేస్తున్నారు. అసలు దానికి ముందు ఏం మాట్లాడారు, దానికి వెనకేం మాట్లాడారని ఎవరు కూడా చూడట్లేదు. సో కాబట్టి ఆ వీడియో మొత్తం కంప్లీట్ గా చూడండి, రివైండ్ చేసుకొని చూడండి. అసలు ఆయన ఏ ఉద్దేశంతో అన్నారు ఏంటి అని చెప్పేసి. అంతసేపు ఫ్లోలో ఆయన ఇంగ్లీష్ లో మాట్లాడడం వల్ల గౌరవనీయులు అని సడన్ గా అనలేకపోవడం వలన అక్కడ గౌరవనీయులు అలా అయిపోయింది అనమాట. బేసిక్ గా ఆయనకి సీఎం రేవంత్ రెడ్డి గారని గుర్తు ఉంది, గుర్తు లేక కాదు, కానీ సడన్ గా గౌరవనీయులు అనే పదం తెలుగులో మాట్లాడలేక తర్వాత రెస్పెక్టెడ్ అని బ్రేక్ తీసుకొని అంటే వాటర్ తాగి మళ్ళీ రెస్పెక్టెడ్ సీఎం రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అసలు ఆయనకు అట్లాంటి ఉద్దేశాలు అయితే అసలు లేవు. ఆ వీడియో చూస్తుంటే మీరు అందరూ ట్రోల్ చేసి ఇది హైలైట్ చేసి దీని వల్లే జరిగింది, అందుకే సీఎం రేవంత్ రెడ్డి గారు రివెంజ్ తీర్చుకుంటున్నారు అని చెప్పేసి మీరు అందరూ చెప్తే తప్పితే అది దాంట్లో అంత విధానం ఉందా అని మాకైతే తెలియట్లేదు బేసిక్ గా. అండ్ ఇంకొకటి, నిన్న ఇండియన్ టుడేనో టుడే టుమారోలోనో ఏదో హిందీ లాంగ్వేజ్ లో ఒక రేవంత్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో అటెండ్ అయితే ఇదంతా రివెంజ్ కోసమే చేశారా అని ఇంటర్వ్యూయర్ అడిగినప్పుడు, లేదు బేసిక్ గా అల్లు అర్జున్ గారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, వాళ్ళ మామయ్య గారు ఎవరైతే ఉన్నారో స్నేహ గారు వాళ్ళ వైఫ్ వాళ్ళ నాన్నగారు వాళ్ళకి చుట్టాలంట బేసిక్ గా. సో అందులో ఒక కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ అంట ఆయన కూడా. సో నేను ఎందుకు అలా చేస్తాను రివెంజింగ్, అసలు దానికి సంబంధమే లేదు, ఇదంతా తీసుకొచ్చి మళ్ళీ నాకు పూస్తున్నారు అని చెప్పేసి నెగిటివిటీ తెస్తున్నారని చెప్తున్నారు. బేసిక్ గా పాపం సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి అయినా సరే హైడ్రా అని చెప్పేసి ఆయన డౌన్ ఫాల్ చేశారు. ఆయన చేసింది కరెక్ట్ రాంగ్ ఆయనకు తెలుసు, అంటే రూల్స్ ప్రకారం ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది వన్స్ ఒక పదవి తీసుకున్నాక తెలుస్తుంది. అండ్ ఇంకొకటి, ఆపోజిట్ ఎవరైతే అంటే ఇక్కడ మన తెలంగాణలోనే కాదు ఆంధ్రాలోనే కాదు ఇంకా ఇతర స్టేట్ గవర్నమెంట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా దీన్ని రివైండ్ ప్లాన్ అని ఇలా చచ్చిపోయినందుకు అరెస్ట్లు చేయాలంటే మరి చాలా పెద్ద సినిమాలు, కల్కి అని ఇంకా చాలా పెద్ద సినిమాలు, బట్ కాకపోతే వాళ్ళు ఎక్కువ వెళ్ళలేదు, అంటే వెళ్ళరు చాలా ఇంత టాప్ మోస్ట్ హీరోలు. బట్ ఈసారి పుష్ప మూవీకి ఎక్కువ బజ్ ఉంది కాబట్టి ఆయన వెళ్లాల్సి వచ్చింది. టాప్ హీరో అవ్వడం వలన ఎక్కువ జనాలు రావడం వల్ల ఆ తొక్కిసలాటలో జరిగిపోయింది. సో దీని గురించి చాలా మహిళా సంఘాలు లేకపోతే ఇతర సంఘాలు చాలానే రెస్పాండ్ అయ్యారు. అదంతా సార్ట్ అవుట్ అయిపోయింది, అదంతా క్లియర్ అయిపోయింది ఆల్రెడీ. అండ్ దెన్ మళ్ళీ తీసుకొచ్చి ఇలా దీనికి అపోజిట్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో
అప్పుడేమో ఈవిడ చనిపోయినప్పుడేమో ట్వీట్ల మీద ట్వీట్లు, ఎవరు పట్టించుకోవట్లేదే, అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదే అని అప్పుడు ట్వీట్ చేశారు. కట్ చేస్తే దాన్ని ఇప్పుడు వచ్చేసి ఏంటి చావుకు కారణం అయిపోయింది, ఇప్పుడు ఓన్లీ సీఎం పేరు పలకనందుకు ఇలా చేస్తారని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ట్వీట్లు అనమాట. దీంట్లో అసలు ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు అవాస్తవం ఉంది? మీ అందరికీ తెలుసు, బెయిల్ మీద అయితే వచ్చారు. అండ్ ఇంకొకటి, చాలా రోజుల నుంచి అల్లు ఫ్యామిలీకి, మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీకి చాలా ఇదే జరుగుతుందనే విషయం మీకు తెలుసు. బట్ నిన్న కట్ చేస్తే మీరు సీన్ చూసే ఉంటారు. అనవసరంగా ఫ్యాన్స్ అందరు కొట్టుకొని చేస్తారు. నిన్న చిరంజీవి గారు వెళ్ళారు, నాగబాబు గారు వెళ్ళారు, అందరూ వెళ్ళి విజిట్ అవుతూనే ఉన్నారు. తొందరలోనే మన ఓజీ గారు కూడా రావచ్చు అల్లు అర్జున్ గారి కోసం. బట్ ఇంకొద్ది సేపట్లో అల్లు అర్జున్ గారు అయితే ప్రెస్ మీట్ పెట్టబోతారు. అంటే ప్రెస్ మీట్ మీన్స్ అంటే జనరల్ గా వచ్చిన తర్వాత మాట్లాడారు, నేను బానే ఉన్నాను సో అని చెప్పారు. బట్ యాక్చువల్గా ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఏంటి అని అసలు ఈ అరెస్ట్ అనేది తొక్కిసలాట అయిపోయిన తర్వాత, తను చనిపోయిన తర్వాత ఒక ముగ్గురిని అయితే అరెస్ట్ చేశారంట. అందులో సంధ్య థియేటర్ ఓనర్ అండ్ ఇంకొకరు, అందులో పాటుగానే అల్లు అర్జున్ గారిని కూడా అరెస్ట్ చేయడం అయితే జరిగింది అనమాట. సో బేసిక్ గా మెయిన్ గా జరిగింది ఇది. కానీ తప్పుడు ఉద్దేశాలతో దాన్ని ఏదేదో ట్రోల్ చేసి, ఏదేదో చేసి అసలు దానికి సంబంధం లేకుండా చేస్తున్నారు. సో కాబట్టి అసలు ఫస్ట్ ఏం జరిగింది, సెకండ్ ఏం జరిగింది, దేనికి పొంతన పెడుతున్నారు? అసలు ఈ అరెస్ట్ కి రాజకీయాలకి సంబంధం ఉందని మీరు అనుకుంటున్నారా, లేదంటే లేదనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారో చెప్పండి. బట్ కాకపోతే ఇంకొకటి ఏమనిపించిందంటే, ఎవరికైనా పర్సనల్ గా అనిపిస్తుంది, ఏ హీరో గానీ ఎక్కడికైనా వెళ్ళినా గానీ వాళ్ళు సినిమా చూసి వచ్చేస్తే బాగుండేదేమో, బట్ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ర్యాలీలో లాగా ఓపెన్ టాప్ పైకెక్కి ఇలా హాయ్ హలోలు అనడం వలన అలా ఏమైనా జరిగిందా? ఆ తొక్కిసలాటలో అసలే సంధ్య థియేటర్ లో ఎక్కువ జనాలు ఉంటారు. బట్ ఇంకా ఆయన ఓపెన్ గా ప్రెస్ మీట్ అయితే పెట్టలేదు, దేని వలన జరిగింది ఏంటి అని చెప్పేసి. సో మరి అది కాసేపట్లో పెడతారు కాబట్టి మళ్ళీ మనమైతే వీడియో చేసే ప్రయత్నం చేద్దాం. అంతవరకు డూ సబ్స్క్రైబ్ ఈ 96 ఎక్స్క్లూజివ్ ఛానల్.